ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇదేనండి. కరివేపాకు, కసిన్ని పువ్వులు, టమాటోస్, దొండకాయలు, వంకాయలు, తోటకూర అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కరివేపాకు మాత్రం చూడండి ఎంత తాజాగా ఉందో. తోటకూర కూడా అండి ఇలా పెద్ద పెద్ద ఆకులతోటి. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను అర్లీ మార్నింగే కసిన్ని దొండకాయలు, కరివేపాకు, కసిన్ని పువ్వులు, టమాటోస్, వంకాయలు ఇవైతే హార్వెస్ట్ చేద్దామని పైకైతే వచ్చేసానండి. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న మొక్కలన్నీ ఇవి స్టెప్స్ దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే ఇలా సెట్ చేశాను. ఇవి మాత్రం చాలా హెల్దీగా ప్రాపర్గా గ్రో అవుతున్నాయి. చూడండి ఎలా పొదలాగా అల్లుకుందో మొత్తము. ఇక్కడ కాకరపాదు, చిక్కుడు పాదు, ఇంకా దొండపాదు, ఇది వచ్చేసి దోసపాదు, ఇవన్నీ సెట్ చేశాను. మధ్యలో ఇలా పూల మొక్కలు అయితే పెట్టాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ లొకేషన్ మాత్రం. మనము ఇప్పుడు హార్వెస్ట్ చేయాల్సినవి మాత్రం అన్ని టెర్రస్ పైనే ఉన్నాయి. అక్కడైతే పిక్ చేసేద్దాం పదండి. ఈరోజు నా గార్డెన్లో ఈ ఫ్లవర్స్ అయితే ఇలా ఎక్కువగా బ్లూమ్ అయ్యాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇవన్నీ ఇక్కడ వాల్ పైన సెట్ చేసిన ప్లాంట్స్. దొండకాయలు అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము. దొండపాద ఉన్న చోటే కొన్ని మిర్చి మొక్కలు, వంకాయ మొక్కలు పెట్టాను. ఈరోజు దొండకాయలు ఎంత క్వాంటిటీ వస్తాయో చూసి ఎక్కువగా వస్తే మాత్రం దొండకాయతోటి ఫ్రై చేస్తాను, తక్కువగా వస్తే మాత్రం దొండకాయ రోటి పచ్చడి చేస్తాను. దొండపాదును మనం ఒక్కసారి వేసాము అంటే 3-4 ఇయర్స్ వరకు మనకి దొండపాదుతో ఇబ్బంది ఉండదండి. అది మళ్ళీ చిన్నగా పక్కన పిలకలు పుట్టి వస్తూనే ఉంటుంది ఈ దొండపాదు. దీన్ని మనం స్టెమ్ కటింగ్తోనే గ్రో చేయొచ్చు, లేకపోతే దుంపలు పెట్టి అయినా దొండపాదును గ్రో చేయొచ్చు. దొండకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయి. ఈ మాత్రం అయితే వచ్చాయి. ఇంకా ఇంత కరివేపాకు అయితే హార్వెస్ట్ చేద్దాం. ఒక 2 రబ్బలు మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను, రసానికి కావాల్సిన అంతా. కరివేపాకు అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఉందో. స్మెల్ కూడా ఇలా గుమాలిస్తుంది. ఒక బంచ్ దాకా అయితే హార్వెస్ట్ చేశాను కరివేపాకు. ఇప్పుడు కాసిన్ని టమాటోస్ అయితే పిక్ చేసుకుందాము. ఒక 5-6 ఎర్రగా పండిన టమాటోలు అయితే ఉన్నాయి. ఆ టమాటోల వరకు పిక్ చేసేద్దాం. ఈ డేకి అయితే సరిపోతాయి. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి రెడ్గా పండలేదు కదా, అందుకే ఒక 2 డేస్ తర్వాత పిక్ చేస్తాను. ఇప్పుడు ఎర్రగా ఉన్న టమాటోలు ఒక్కటే నేను పిక్ చేస్తున్నా. టమాటోస్ అయితే ఎక్కువ రాలేదు, ఒక 5 అయితే వచ్చాయి. బాగా ఎర్రగా పండాయి టమాటోస్. ఇప్పుడు వంకాయలు అయితే పిక్ చేద్దాం. పుదీనా కూడా చాలా హెల్దీగా గ్రీనిష్గా ఇలా టబ్బు మొత్తం కంప్లీట్గా పాదుకొని ఇలా గ్రో అవుతుంది. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. కాయలు హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను కదా, ఇదిగోండి ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక టబ్లో కూడా పెట్టాను, ఇది కూడా పిక్ చేద్దాం. ఇక్కడ ఒక వంకాయ మొక్క అయితే పెట్టానండి. ఇదిగోండి ఫుల్గా ఫ్లవర్ పట్టింది. బ్రింజాల్స్ కూడా. ఇంకా ఇట్లా కింది సైడ్ ఉన్నదన్నమాట. ఎక్కువ రాకపోవచ్చు, కొన్ని మాత్రం ఉన్నాయి కానీ చిన్న సైజు ఉన్నాయి. ఇవి ఇప్పుడు హార్వెస్ట్ చేయలేం కదా.
వంకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయి, కొంచెంగానే వస్తాయని చెప్పాను కదా, ఒక పావు కిలో అలా అయితే ఉండొచ్చు. ఇదిగోండి ఈ మాత్రం వంకాయలు. కాసిన్ని పువ్వులు అయితే పిక్ చేస్తున్నా, మల్లె పువ్వులు. ఇదంతా మల్లె పాదేనండి. అదిగోండి పువ్వులన్నీ. స్మెల్ గుమారిస్తున్నాయి. ఇటు సైడ్ మొత్తం కంపోస్ట్ తయారు చేస్తున్నాను. మొగ్గలు చూడండి, గుత్తులు గుత్తులుగా ఇట్లా 5, 6, 7 అలా పడ్డాయి. ఈ మల్లె రకం వచ్చేసి మనము బొండు మల్లె అంటాం కదా, ఆ మల్లె రకం అండి. ఇక్కడ కొన్ని కనకాంబరాలు అయితే పెట్టాను ఈ బయటి సైడ్ ఉన్న మినీ గార్డెన్లో. ఇవన్నీ అయితే పిక్ చేసేద్దాము, కాసిన్ని కనకాంబరాలు అయితే వస్తాయి. పువ్వులైతే ఈ మాత్రం వచ్చాయి, కాసిన్ని కనకాంబరాలు, కాసిన్ని మల్లె పువ్వులు. ఎస్టర్డేనే పిక్ చేశాను కాబట్టి ఈరోజు కొంచెంగా వచ్చాయి. జాస్మిన్ ఫ్లవర్స్ అండ్ కనకాంబరాలు. ఇప్పుడు తోటకూర అయితే కాసింత పిక్ చేసేద్దాము. తోటకూర అయితే కట్ చేస్తున్నా. అంత ఫ్రెష్గా ఉంది. కొయ్యి తోటకూర ఇదంతా. తోటకూర అయితే ఈ మాత్రం కట్ చేశాను. ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి. దొండకాయలు, వంకాయలు, టమాటో, కరివేపాకు, తోటకూర. ఈరోజు ఇవైతే పిక్ చేశాను. ఒక బాస్కెట్ నిండా తోటకూర, వంకాయలు, దొండకాయలు, కాసింత కరివేపాకు, టమాటోస్, కాసిన్ని పువ్వులు అయితే పిక్ చేశాను. ఇదండి ఈరోజు మినీ హార్వెస్టింగ్ అనే చెప్పచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.